ప్రతిపక్షాల కుట్రలో ఉద్యోగులు పడొద్దని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్. ఇక హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కారోబార్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కారోబార్లు బిల్ కలెక్టర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇక ఉద్యోగుల సమస్యలను అదునుగా చేసుకున్న ప్రతిపక్షాలు సమ్మెకు ఉసుగొల్పుతున్నాయని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రజా ప్రభుత్వంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు అసోసియేషన్ సభ్యులు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది అందరికీ ఏమనగా మన ప్రజాప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మనల్ని ప్రభుత్వం మీదకి ఉసుగొల్పి మన జీవితాలతో ఆడుకునే ప్రయత్నం ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. అందులో భాగంగా మన సమస్యలను అదునుగా చూసుకొని ప్రభుత్వం మీదకి సమ్మె రూపంలో సమస్యను తీసుకొస్తున్నాయి. మన సిబ్బంది అందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. క్యాబినెట్ మంత్రులందరినీ మేము కలిసి సమస్యలు వివరించడం జరిగింది. మన సమస్యలు మన ప్రజాప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ సమ్మెలో పాల్గొనడం లేదు అని